హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చేతనానిల్స్ వరల్డ్. మీ అందరికైతే దివాళీ శుభాకాంక్షలు. దివాళీ రోజైతే నేను ఏమేమి వండుతున్నానో మీ అందరికైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను. మా చెల్లి అయితే మొత్తం రౌండ్ అయితే చేసి ఇచ్చేది. నేనైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. సైడ్కి అయితే చక్కెర పాకు బాయిలింగ్కి అయితే పెట్టాను. అలాగే తర్వాత అయితే గుత్తి వంకాయ కూర కూడా వండేసినాను. యాక్చువల్లీ రెసిపీ అయితే చెప్పడానికి అయితే అంత టైం లేకుండే, ఎందుకంటే ఫుల్ ఇవాళ అన్నీ చేసుకోవాలి ఒక్కతే. దాని గురించి అయితే కుకింగ్ రెసిపీ అయితే ఏం పెట్టలేదు. నెక్స్ట్ ఇవన్నీ మీకు కుకింగ్ రెసిపీస్ కావాలైతే ప్లీజ్ కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. కుకింగ్ మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడైతే డెకరేషన్ పూజ ఇలా అయితే మొత్తం ప్రిపరేషన్ చేస్తున్నాను. ఈ డెకరేటివ్ ఐటమ్స్ అయితే నేనైతే ఇయర్ రింగ్స్ అనేది కొంచెం ఫన్నీగా అయితే చేస్తున్నాను. నాకు కూడా చాలా నచ్చినాయి. నెక్స్ట్ అయితే కాస్ట్యూమ్ మీద అయితే ఇవి ఇయర్ రింగ్స్ అయితే ట్రై చేస్తాను. ఫుల్గా అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను పూజ ఇంకా కుకింగ్ దీంట్లో బిజీ ఉంటే మా చెల్లి అయితే సాంగ్స్ ఇలా డాన్స్ దాంట్లో అయితే ఫుల్ బిజీ ఉంది. నాకు కూడా అంటున్నది అక్కడ డాన్స్ చెయ్యు అని. ఎలా అవుతుందండి, మొత్తం ఒక్కతే చేయాలి కదా, దానికి ఎక్కువ ఏం రాదు పని చేయడానికి. అయితే ఓన్లీ ముగ్గు అయితే పోసింది, చూడండి తనే పోసింది ముగ్గు అయితే. తర్వాత అయితే దర్వాజాకి అయితే మొత్తం తోరణాలు పువ్వులు ఇవన్నీ అయితే పెడుతున్నాను ఫాస్ట్గా, ఎందుకంటే ఆల్రెడీ 4-5 అయిపోయింది. పూజ చేయాలి కదా, దాని గురించి. నేను మా ఆయన కలిసి అయితే కొంచెం అయితే డెకరేషన్ చేసాము. అవి అరిటాకులు అలా అయితే పెడుతున్నాడు మొత్తం. తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి అయితే పూజకైతే మొత్తం రెడీ చేస్తున్నాను. చూడండి, యాక్చువల్లీ హాఫ్ అయితే అయింది మొత్తం పెట్టడం అయితే. షూట్ చేయడానికి అంత కుదరలేదు మొత్తం చెప్పడానికి. ఆల్రెడీ ఫుల్ అయితే లేట్ అయిపోయింది. దాని గురించి అయితే ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. పూజ అయితే మొత్తం రెడీ చేసిన తర్వాత అయితే నేను కూడా రెడీ అయ్యాను. రెడీ అయిన తర్వాత దేవుడికి అయితే నైవేద్యం ముందే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే హారతి అయిన తర్వాత వెంటనే నేనైతే దేవుడికి అయితే నైవేద్యం చూపిస్తాను. దాని గురించి ముందే పెట్టుకుంటున్నాను. నేను దేవుడికి ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి లేనిదే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే దేవుడికి అవి నడే. దాని గురించి ఎవ్రీ ఫెస్టివల్కి ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి లేనిదే నేను కుక్ చేస్తాను. ఎందుకంటే అవి ఎంగిలి పదార్థం, దాని గురించి అయితే దేవుడికి అస్సలు నడవవు. దాని గురించి ఎప్పుడు కూడా దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడైతే అవి ఏం పెట్టాను. ఇప్పుడైతే 6-6:30 అలా అయింది. హారతి టైం అయింది. దాని గురించి అయితే చేసుకుంటున్నాము. పూజ అయితే మొత్తం దీపాలన్నీ అయితే పెడుతున్నాను. బయట అయితే అస్సలు దీపాలు ఉండలేవు గాలికి. అపోజిట్ సైడ్కి మొత్తం గాలి వచ్చి మొత్తం దీపాలు అయితే పోతున్నాయి. పూజ అయితే చేసి ఆరతి అయితే వెలిగించేసాను. హారతి అయితే చేసుకొని దేవునికి అయితే మనస్ఫూర్తిగా అయితే మొక్కుకున్నాను. నా యూట్యూబ్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరు బాగుండాలని. లక్ష్మీ పూజ దేవి విధానం మీ అందరికీ నచ్చిందా? నచ్చుతుంది ప్లీజ్ నా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ డెకరేషన్ ఇలా మొత్తం నేను మా ఆయన కంకణం అయితే కట్టుకున్నాము. నేను కూడా అందరికైతే కంకణం కట్టాను. తర్వాత అయితే నేను మా ఆయన కాళ్ళు మొక్కుతున్నాను కదా, మా ఆయన అయితే జోక్ చేస్తున్నాడు నాకు, నేను సతాయించొద్దని. ఫెస్టివల్ అనగానే మనకైతే ఒక హ్యాపీ వైబ్ అయితే ఉంటుంది. ఎందుకంటే 8 days ముందు నుంచే మనమంతా రెడీ అవ్వడానికి మొత్తం ప్రిపరేషన్ చేసుడు, తర్వాత కుకింగ్, పిండి వంటలు ఇవన్నీ చేసుకోవడం, ఇవన్నీ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తాయి. రియల్గా ఫెస్టివల్ వచ్చిందంటే ఫుల్ హ్యాపీ అయిపోతాను నేనైతే. ఇవాళ అయితే మా ఇంటికాడైతే దివాళీ స్పెషల్ ఏంటో అనేది మీకు చూపిస్తాను. చూడండి, అంత డీటెయిల్గా ఏం చెప్పలేదు. యాక్చువల్లీ ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది.
చూడండి మా స్పెషల్ ఏంటో అనేది. ఇవైతే మురుకులు, బ్యాట్స్ అయితే ఆయిల్కి ఫ్రై అయితే చేసినాను. పూరీస్, ఇవైతే గులాబ్ జామున్ కూడా చేశాను చూడండి. తర్వాత అయితే గుత్తి వంకాయ కూర, ఇది కూడా చాలా అంటే చాలా టేస్ట్ అయింది నిజంగా. దీని రెసిపీ కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టాను, వెళ్ళి చూడండి. మా ఆయనతోని బతిమలాడి ఈ ఒక్క క్లిప్ అయితే తీసాను చూడండి. ఎక్కువ అయితే వీడియోలో రాడు, కొన్ని టైమ్స్ వస్తాడు. క్రాకర్స్ ఇవి పెట్టద్దు అని అయితే అంటారు కదా, అవాయిడ్ చేయాలని చెప్తారు. కానీ దివాళీ ఫెస్టివల్ అయితే ఇవేం పెట్టండి అయితే ఇన్కంప్లీటే అనిపిస్తుంది. పెట్టండి కానీ లెస్ క్వాంటిటీలో పెట్టండి. మేము కూడా కొంచెం అలా పేల్చాము, ఎక్కువైతే ఏం పేల్చలేదు. నాకైతే బాంబులు ఇవి అంటే చాలా భయము, నేను ఎక్కువ ఏం పెట్టాను. చిన్న పొపట్ బాంబ్స్ ఇవే పెడతాను. పెడితే కూడా మా చెల్లి అయితే చూడండి చెయ్యిలో పట్టుకొని అయితే గాలికి విసిరేస్తుంది. నాకైతే ఫుల్ బువ్వులు పట్టింది ఇవన్నీ చూసి. మా ఆయన కూడా ఎలా పేల్చుతున్నాడో చూడండి. ఇలాంటివి చూసి అయితే నేను ముందే దూరం ఉన్నాను. మా ఆయన అయితే నాకు అంటున్నాడు, నువ్వు కూడా చెయ్యిలో పెట్టి వదిలేసేయని. అవి నాతోనైతే కాదని చెప్పేసినాను. సరే అండి, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ మరి.